అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గవర్నమెంట్ చదివే పిల్లలకు చాలా ఇబ్బందిగా అవుతుంది. 2 కిలోమీటర్లు, కిలోమీటర్న్నర నడిచిపోవాల్సి వస్తుంది. ఆ బ్యాగ్ నిండా బ్యాగులు వేసుకొని ఆడిపోయి నడుచుకోవాలంటే అందరికి వెహికల్స్ ఉంటాయి, కొందరికి వెహికల్స్ ఉండవు. అందుకని స్కూల్ కట్టించిండు, మరి జనార్దన్ సార్ కట్టించింది. దాన్ని ఇద్దరు పొత్తుల పడి పెండింగ్ పడి సస్పెండ్ పెట్టిండు. ఆ పిల్లలు స్టడీ పోతుంది, మొత్తం ఆడికి నడిచిపోవాలంటే నడిచిపోతలేదు. ఇలా ఏదో ఒకటి చేయాలని అంటే వాళ్ళు అండర్స్టాండ్ అవుతున్నా ఈ 2 రోజులు చేస్తేనే చేయండి, లేదంటే దాంట్లో ప్రిన్సిపల్స్ అదే హెడ్ మాస్టర్ సార్తోనే మేము రూపాయలు కట్ చేయించి పిల్లలను దాంట్లో తోలించే బాధ్యత మేము చేస్తాం అంతే. ఇంకా దానికి మించింది వేరే అయితే క్వశ్చన్ అయితే లేదు. ఈ దీంట్లో పిల్లలు అదే స్టడీ అయితే చాలా అయింది. 2 పూటలు చెప్పేబడి మధ్యాహ్నం వరకే చెప్తున్నారు, 12 గంటల వరకే చెప్తున్నారు. దాంట్లో ఇంత ఖరాబ్ అయ్యింది. అప్పుడు స్కూల్ కట్టి ఇంత ఖరాబ్ అయింది. ఇప్పుడు కట్టించిన తర్వాత ఓపెన్ చేయాలని కూడా ఇప్పుడు చాలా ఖరాబ్ అవుతుంది. మధ్యలో అంటే వాళ్ళిద్దరికి ఏం జరిగిందని వాళ్ళిద్దరు అనుసంధానం ఎట్లా ఉందో మనకు తెలియదు. వాళ్ళిద్దరు ఎక్కడైనా ఉండండి, నేను చెప్తున్నా. వాళ్ళు రాకున్నా వచ్చినా ఇదైతే ఆగను ఆగని మేము సార్తోనే రూపాయలు కట్ చేపిస్తాం, పిల్లలకు దాంట్లో చేపిస్తాం. వాళ్ళు రాని రాకపోని, వాళ్ళిద్దరు ఎవరైనా రాకపోని రాని, వస్తే ఇంకా మంచిది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ తప్పదు. అనుకోవడానికి ఇప్పటికైనా వాళ్ళను రాజకీయంగా అతీతంగా స్కూల్ ఓపెన్ చేసి గెలిచేమో వీళ్ళు ఇబ్బంది పడతారు. అది నేను నా ట్రస్ట్కి వెళ్ళి నేను కట్టించినని వాళ్ళు ఇద్దరి మధ్యన మేము బీదల పిల్లలు చాలా లాస్ అవుతారు సార్. దీన్ని తొందరగా చేసి ఈ సంవత్సరం అన్నా మాకు ఓపెన్ చేసి మా పిల్లలకు చేయాలని నేను కోరుతున్నాను సార్. అనిల్ కుమార్ రెడ్డి, MPCHM జడ్పిహెచ్ఎస్ కాదు. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నందున హై స్కూల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ తాడం నందు 2022-23 అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాం. స్కూల్ బిల్డింగ్ పూర్తయింది. ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది, పూర్తయింది. అధికారుల దృష్టి కూడా మేము ఆ విషయం తీసుకెళ్ళినాం. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నందున ఈ వారంలో మేము ఓపెన్ చేస్తామని వాళ్ళు చెప్పారు. ఈ వారంలో మేబీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం నడుస్తుంది. అప్పుడు ఎందుకు నడుస్తున్నాయంటే యాక్చువల్గా ఈ ఊళ్ళో అకామిడేషన్ లేదు. అకామిడేషన్ లేకపోవడం వల్ల మేము కలెక్టర్ గారు ఆర్డర్ మేరకు 22-23 అకాడమిక్ ఇయర్ నుంచి మేము ఇక్కడ మార్నింగ్ 7:30 to 1 వరకు హై స్కూల్ సెషన్ నిర్వహిస్తున్నాము. 1:30 నుంచి 5 వరకు జూనియర్ కాలేజ్ నిర్వహిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.